మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. శివుడు తన భక్తుడైన వీరభద్రుని దక్షయాగంలోకి పంపాడు మరియు దక్షుని అహంకారాన్ని అణిచివేశాడు. వీరభద్రుడు దక్షయాగంలో చేరి దక్షునిపై కోపగించి అతని తలను ఖండించాడు. దక్షుని తల ఖండించిన తరువాత వీరభద్రుడు దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. వీరభద్రుని పరాక్రమాన్ని చూసి దేవతలు శివునిపై గర్వించారు. శివుడు తన భక్తులను రక్షించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. వీరభద్రుడు శివుని శక్తిని ప్రదర్శించాడు మరియు దక్షుని అహంకారాన్ని అణిచివేశాడు. శివుని కోపం ఎంత భయంకరమైనదో వీరభద్రుని చర్యల ద్వారా తెలుస్తుంది. వీరభద్రుడు శివుని భక్తిని ప్రదర్శించాడు మరియు దక్షయాగంలో జరిగిన ఘటనలను చారిత్రాత్మకంగా చేశాడు. శివుని భక్తిని పొందడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.